ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను చర్చ్‌కి వెళ్తున్నాను అని చెప్పడానికి చాలామంది క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులంటే స్నేహితులు కలుపుకోరనేమో, బంధువులుగా కలుపుకోరనేమో, లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా పెళ్ళిళ్ళకైనా ఇన్వైట్ చేయరేమో అని చెప్పి నేను చర్చ్‌కి వెళ్ళనండి, నేను క్రిస్టియన్ కాదండి అని అబద్ధాలు చెప్పి టర్న్ అయిపోతూ ఉంటారు. అయితే ప్రభు ఏం సెలవిస్తున్నారు అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీకు ఒక వచనం తెలియజేయాలనుకుంటున్నా. 32వ వచనం, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకొందును. ఈ రోజు నువ్వు ఎవరి ముందైతే అవును నేను యేసయ్య బిడ్డను, అవును నేను చర్చికి వెళ్తాను, అవును నేను ప్రార్థన చేస్తాను, అవును నిజమే నేను బాప్తిజం తీసుకున్నాను, ఎవరి ముందైతే నువ్వు ఒప్పుకుంటావో, ఏ ప్రజల ముందైతే నువ్వు ఒప్పుకుంటావో అదే దేవుడు నువ్వు మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభు ఎదురు నిలబడాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన నిన్ను గుర్తుపట్టలేదనుకో నీ స్థితి ఏమవుతుంది? నువ్వు పరిచయం చేసుకోలే. ప్రవ్వా నేను స్తుతించాను కదయ్యా, నీకు కానుకలు ఇచ్చాను కదా, నీ సంఘం నేను పరిచయం చేశాను కదా, నువ్వెంత మొత్తుకున్నా వ్యర్థమే. నువ్వు భూమి మీద ఎప్పుడైతే ప్రభువుని ఒప్పుకుంటావో, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు నేను చర్చికి వెళ్తున్నాను, నేను క్రిస్టియన్ని అని మనుషులు ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పుకోగలడానికి ధైర్యం సరిపోతుందో అప్పుడు తన రాజ్యంలో కూడా ప్రభువు నీ కొరకు గర్వంగా చెప్తాడు, అవును ఈమె నా బిడ్డ, ఈమెలో ఏ దోషం లేదు, ఈయన పరలోక రాజ్యంలో మనం సంతోషంగా ఆహ్వానించవచ్చు అని తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆ రీతిగా చేయకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కోసము, సినిమాల కోసము, ఈ లోకంలో ఉన్న సంతోషాల కోసము, బంధువుల కోసము, లేదా పేరు ప్రఖ్యాతుల కోసము ప్రభువు ఎవరో నాకు తెలియదు అని నువ్వు మాట్లాడితే నువ్వు ఎప్పటికొక దోషిగా మిగిలిపోవాల్సిన రోజు వస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.